ఏదైనా చెప్తాడు, ఎన్నైనా చెప్తాడు. అందులో ఏది నిజం ఏది కల్పితం అనేది తెలుసుకునే విచక్షణ వినేవాడికి ఉండాలి. అది లేకపోతే అభూత కల్పనలు నమ్మి భ్రమంలో తేలియాడుతూ నట్టేట మునిగిపోతారు. మోసం చేసేవారికి మాటలే అతిపెద్ద పెట్టుబడి. ఆ మాటలు నమ్మే జనం మోసపోతూ ఉంటారు. తాజాగా ఓ ఫ్యామిలీ అనేక మందిని నిట్ట నిలువున ఉంచేసింది. ఆ కుటుంబ క్రైమ్ కథ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. అతను శంకర్ దాదా ఎంబీబీఎస్, మెడిసిన్ చదవలేదు, డాక్టర్ గా చలామణి అవుతాడు. మంచి మాటకారి. అతను ఒక్కడే కాదు, భార్య కొడుకు సహా మొత్తం ఫ్యామిలీ అంతా అంతే. జేబులో చిల్లి గవ్వలేకపోయినా తమ మాటలే పెట్టుబడిగా, తమను నమ్మిన వారి అమాయకత్వమే ఆసరగా అతిపెద్ద స్కామ్ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. హైదరాబాద్ కు చెందిన మొల్ల శివయ్య అలియాస్ శివకుమార్, స్వర్ణలత భార్యాభర్తలు. వీరికి జశ్వంత్ అనే కుమారుడున్నాడు. శివకుమార్ తాను డాక్టర్ అని చెప్పుకుంటాడు. ఈ కుటుంబం అంతా ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. చేస్తున్నట్టు నాటకాలాడారు. తాము పైసా పెట్టకపోయినా తమను నమ్మిన వారితో భారీగా పెట్టుబడులు పెట్టించారు. రియల్ ఎస్టేట్ లో లాభాల పంట పండిస్తామంటూ అమాయకులను గురుడి కొట్టించారు. ₹20 కోట్ల దోచేసి అందరికీ టోపీ పెట్టారు. శివయ్య, స్వర్ణలత, వారి కొడుకు జశ్వంత్ కలిసి మీమాంస రియల్టీ ఔరా జ్యోతిక ఇన్వెస్టర్స్ క్లబ్ పేరుతో బిజినెస్ ని స్టార్ట్ చేశారు. వీరి దగ్గర రూపాయి లేదు, పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. వాళ్ళ మాటలే వారి పెట్టుబడి. మాటలతోనే దందా సాగించారు. అనేక మందిని ఆకర్షించారు. ఎన్ఎల్పి ద్వారా వైద్య సేవలు అందిస్తామని యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేశారు. శివారు ప్రాంతాలలో తాము నిర్మిస్తున్న వెల్నెస్ కేంద్రాలలో యోగా శిక్షణ, జిమ్, ఆయుర్వేదం లాంటి సౌకర్యాలున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి ఒక్కో సభ్యుడి నుంచి ₹1,00,000 తీసుకున్నారు. హై బీపీ, డయాబెటిస్, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి రోగాలను తక్కువ కాలంలో తగ్గించేందుకు మీమాంస వెల్నెస్ రిసార్ట్స్ సేవలు అందిస్తున్నట్టు శివయ్య చెప్పేవాడు. ఎలాంటి అర్హత లేకపోయినా తానే డాక్టర్ గా చలామణి అయ్యాడు. వీరి మాటలు నమ్మి 70 మంది శిక్షణ, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారు. శివయ్య, స్వర్ణలత, జశ్వంత్ ఈ ముగ్గురు మోసగాళ్లకు లాయర్ శ్రీనివాసరావు అనే లాయర్ జత కలిశాడు. ఈ ముగ్గురు కలిసి సామాన్యుల నుంచి 20 కోట్లు వసూలు చేశారు. బాధితులకు ఎగనామం పెట్టారు. దాంతో సిసిఎస్ పోలీసులను కలిసి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శివయ్య, స్వర్ణలత, జశ్వంత్, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనేక విషయాలు గుర్తించారు. దాంతో ఆ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో జైలు నుంచి బయటకొచ్చిన ప్రధాన నిందితుడు శివయ్య మళ్లీ అదే వ్యాపారం మొదలుపెట్టాడు. సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నాడు. విషయం తెలియడంతో ఈ మాయ